సో ఇది ఒకసారి చూడండి, తలంబ్రాలు కానివ్వండి, లేదా అమ్మవారికి ఓడి బియ్యం పోసేటప్పుడు కానివ్వండి, ఓడి బియ్యం ఇందులో తీసుకొని పోవడం, లేకపోతే పెళ్లిళ్ళప్పుడు తలంబ్రాలు కానివ్వండి. సో ఈ విధంగా అంటే ఇటువంటి తాంబూలాలు మనం ప్రత్యేకంగా చాలా వాడుతూ ఉంటాం. ముఖ్యంగా అసలు ఇది చూడండి ఎంత చక్కగా అలంకరించి, అంటే ఇటు ఇటు కమల పువ్వులు కానివ్వండి, ఈ విధంగా స్టోన్స్ కానివ్వండి, చాలా చక్కగా అలంకరించి ఇక్కడ మనకి సేల్ చేస్తున్నారు వీళ్ళు. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా. సో ఇక్కడ చూడండి తాంబూలాలు, అంటే ఏమైనా శుభకార్యాలు మనం ఇందాక అనుకున్నట్టు అమ్మాయిది ఎంగేజ్మెంట్ కానివ్వండి, లేదా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు కానివ్వండి, లేదా పూజా కార్యక్రమాలు సంథింగ్ ఏదైనా సరే ఇవి మనం ముఖ్యంగా వాడుతూ ఉంటాం. పలారాలు, పండ్లు అవన్నీ పెట్టడానికి ముఖ్యంగా. ఇంకా వరలక్ష్మి వ్రతం అప్పుడు మనం తమలపాకులు అన్ని పెట్టి వచ్చిన ముత్తైదువులకి మనం పసుపు కుంకుమ ఇస్తాం కదా, అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. అంటే ప్రతి ఒక్క సైజు, ఇటు చిన్న సైజు ఉంది, అంతేకాకుండా పెద్ద సైజు కూడా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్, అసలు చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇంకొకటి ఫ్రూట్స్ పెట్టుకొని వెళ్ళడానికైనా, టెంపుల్ కి కానివ్వండి, శుభకార్యాలు సంథింగ్ దేనికైనా కూడా నిజంగా అంటే ఎవ్రీ ఐటమ్ కూడా చూస్తూ ఉంటే మన వస్తువులను బట్టి కూడా మనకు ఒక రకమైన అరే మనం క్రియేటివ్ గా చేయాలి, దేవుడికి మనం ఈ విధంగా సమర్పించాలి, దేవుడికి ఈ విధంగా పూజ చేయాలన్న కొత్త కొత్త ఆలోచనలు కూడా మనకు వస్తూ ఉంటాయి. శ్రావణ మాసం వచ్చేసింది, మీకు తెలిసే ఉంటది, దాదాపు వెడ్డింగ్ కార్డ్స్ కూడా మీ దగ్గరికి వచ్చేసే ఉంటాయి. సో ఇంకా మొత్తం అంటే పెళ్ళప్పుడు కూడా, అంటే పెళ్లి కార్యక్రమాలు ఉన్న వాళ్ళు ఈ విధంగా అద్దెతెరలు కూడా ఈ మధ్య చాలా డిఫరెంట్ గా వాడుతున్నారు పెళ్లిలో ప్రతి ఒక్క ఐటమ్ కూడా. సో అంతేకాకుండా అంటే చిన్న చిన్న ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కానివ్వండి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇటువంటి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి.